ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఈ బిల్లు? 299 రూపాయలు అయితే 300 రూపాయలు వేశారు. కాదు సార్, కరెక్టే 300. ఏంటో నువ్వు రూపాయలకే సరిగ్గా చూడలేని వాడు, ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. Yes. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కట్టారా? నే రెడీ. ఏరా రెడీ. ఓకే ఆ. ఓకే. నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో, పెట్టానండి. నీ షాప్ కు 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చారు. ఓకే, 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు అంతేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్పిచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి